హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని వ్లాగ్స్. ఈరోజైతే మా అత్తయ్య గారు మా అందరి కోసం చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. అలాగే బిర్యానీ కూడా చేశారు. బిర్యానీ వీడియో నెక్స్ట్ టైం అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. ఈ చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక దాకా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు ఒక 3, 4 పచ్చిమిరకాయలు అయితే వేసి ఇలా ఫ్రై చేయాలి. చూడండి, ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పునైతే వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు మా అత్తయ్య గారు అయితే ఈ చికెన్ కొంచెం గట్టిగా ఉందని చెప్పి ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని దానికి ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాటర్ అయితే వేసి కుక్కర్లో అయితే పెట్టారు. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లో ఈ చికెన్ అయితే వేస్తున్నారు. ఇది పేరెంట్స్ చికెన్ ఏదో నాకు తెలియదు, కానీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే కుక్కర్లో వేశారు. చూడండి, ఇలా చికెన్ అయితే ఫస్ట్ మనం ఇందులో వేసేసుకోవాలి. వాటర్ వేస్ట్ అవుద్ది అనుకుంటారేమో, ఆ వాటర్ కూడా ఏం వేస్ట్ అవ్వదు. మనం ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో వాటర్ వేయాలి కాబట్టి ఆ వాటరే వేసేస్తే సరిపోతుంది. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి కలుపుకొని అడుగంటకుండా ఒక 2 మినిట్స్ అయితే ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు మనం దానికోసం ఒక మిక్సీలో 2 టమాటాలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, జీడిపప్పు వేసి అయితే మనం మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్ గ్రేవీ ఎక్కువగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, అలాగే ఇందాక మనం చికెన్ని ఉడికించుకున్నప్పుడు వచ్చిన వాటర్ని కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని, చూడండి, నాకైతే చికెన్ వండడం రాదు, అయినా చేస్తానని చెప్పి మధ్యలో వెళ్ళి ఇలా కలుపుతున్నాను. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి, అడగంటకుండా. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కింద అనేది అడుగైతే అంటదు. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలి, ఎందుకంటే అది కొంచెం ఒక 90% అయితే అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే అయిపోయింది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం అది కొంచెం టేస్ట్ అయితే చూడాలి. ఉప్పు కానీ సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చు మళ్ళీ మనం. చూడండి, అయిపోతుంది కాబట్టి ఇంక ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్,
చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.